హాయ్ అండి. వెల్కమ్ టు మంజులా సుదర్శన్ వ్లాగ్స్. ఈరోజు మనం ఉప్పుడు పిండి తయారు చేసుకుంటున్నామండి. ఈ ఉప్పుడు పిండిని కుట్టిపిండి, బియ్యపిండి ఉప్మా అని రకరకాలుగా పిలుచుకుంటారండి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా చేసుకొని తినొచ్చండి. ఇది చాలా ట్రెడిషనల్ వంటకం అండి. ఇప్పుడు దీని తయారీ విధానం అయితే మనము చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే శనగపప్పు, 3-4 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని వేపుకోవాలండి. పల్లీలు దోరగా అయ్యేంతవరకు వేపుకోవాలి. ఈ విధంగా వచ్చేటట్టు వేపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నిలువుగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. మనకి కారానికి సరిపోను పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే దీన్ని ఒకసారి బాగా కలపాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను చిన్నవి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అవి వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కరివేపాకును కూడా అన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లాస్ తోటే మనం కొలత తీసుకోవాలండి. నేను 1 గ్లాస్ పిండి తీసుకుంటున్నాను. 1 గ్లాస్ పిండికి గ్లాసుంబావు నీళ్ళు అయితే పోస్తున్నానండి. 1 గ్లాసుంబావు వాటర్ పోసాను. దీంట్లోకి తగినంత ఉప్పు తీసుకొని రాక్ సాల్ట్ అండి ఇది తీసుకొని ఇందులో వేసుకొని మూత పెట్టుకొని నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలండి. పొడి బియ్యపిండి ఇది మనము మిల్లులో పట్టించుకున్నదైనా సరే, బయట మార్కెట్లో తెచ్చుకున్నదైనా సరే అండి. పొడిపిండి బియ్యపిండి వేసుకొని ఇలా హోల్స్ లాగా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడు ఆ హోల్స్లో నుంచి ఇలా వాటర్ బయటికి వచ్చి మంచిగా ఉడుకుతుందండి పిండి. ఇప్పుడు కలుపుకోవాలండి పిండిని. మనము 1 గ్లాసు పిండికి 1 గ్లాసుంబావు వాటర్ పోసాం కదా. ఇప్పుడు ఇలా పోసినందుకు మనకి కొంచెం ముద్దగా వస్తుందండి. ఒకవేళ మీరు ముద్దగా ఇష్టం ఉండకపోతే బాగా పొడి పొడి రావాలి మాకు ఈ ఉప్పుడు పిండి అనేది అనుకుంటే 1 గ్లాసు బియ్యపు పిండికి 3/4 గ్లాసు వాటర్ పోసుకోండి. అప్పుడు చాలా పొడిగా వస్తుంది. కొంతమంది ముద్దగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది పొడి పొడిగా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి. మీరు ఎలా ఇష్టపడతారో అలా చేసుకోండి. వాటరే పోసుకోవడం తేడా అండి, అంతే తేడా, ఏం లేదు. కాకపోతే ఈ పిండిని మాత్రం మనం పిండి పోసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి ఉడికేదాకా. ఇలా కొంచెం సేపు బాగా కలిపి తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే చేసుకోవాలి. పిండి పోసిన తర్వాత కొంచెం సిమ్లోనే పెట్టుకుంటే పిండి అనేది అడగంటకుండా ఉంటుంది. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా పిండి బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా రావాలండి పిండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది ఆవకాయతో తింటే కాంబినేషన్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఉప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.